నేను అధికారులను ప్రశ్నిస్తున్నా, అలాగే రేవంత్ రెడ్డి గారిని సూటిగా మేము అడగదలుచుకున్నాము. ఇన్ని సమస్యలు ఉండగా మీరు ఎలా బడ్జెట్ ఆమోదిస్తారు? అసలు రూపాయి బడ్జెట్ ఎవరికి ఇచ్చారు, ఏ వార్డులో ఇచ్చారు, దేనికి ఖర్చు పెట్టారు, అది కూడా మీరు క్లియర్ కట్గా మాకు ఏమి రిపోర్ట్ ఇవ్వకుండా మీరు ఎలా బడ్జెట్ని ఆమోదించారని చెప్పి ఈరోజు మేయర్ గద్వాల విజయలక్ష్మి గారిని అడగాలనుకుంటున్నా. అలాగే రేవంత్ రెడ్డి గారి అనుచిత పాలన, వాళ్ళ కుట్రపూరిత పాలన నడుస్తుంది. కానీ ప్రజాపాలన అన్న పేరుతో ఇలా ఈరోజు ప్రజాక్షేత్రంలో కూర్చుని కేవలం వాళ్ళు గూండాయిజాలు, రౌడీయిజాలు చేస్తున్నారు. ఈరోజు సభలో జరిగింది చాలా దౌర్జన్యం, చాలా అన్యాయం. ఎందుకంటే ఒక మహిళా కార్పొరేటర్స్ మీద జెంట్స్ కార్పొరేటర్స్ వచ్చి, కాంగ్రెస్ కార్పొరేటర్స్ వచ్చి దౌర్జన్యం చేయడం జరిగింది. మా చేతిలో ఉన్న ఇది ప్రజాస్వామ్యంలో కనీసం అడిగే హక్కు కూడా లేకుండా చేస్తున్నారు. ఏం అడిగినా కూడా కేసులు పెట్టి అన్ని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. ఈరోజు ఎక్కడ జరిగినా కూడా కనీసం గొంతిప్పి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదు ఈ కాంగ్రెస్